నెక్స్ట్, నిందితులు సమన్లకు హాజరైతే అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదు. చేయాల్సి వస్తే ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి. కారణాలపై సంతృప్తి చెందితేనే కస్టడీకి అంగీకారం. ఈడీ అరెస్టులపైన సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పునిచ్చిందట. మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 అధికారాలపైన స్పష్టత. సో ఆ సెక్షన్ని ప్రయోగించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ పైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. నగదు అక్రమ చెలామణి నివారణ చట్టం, దీన్నే మనీ లాండరింగ్ యాక్ట్ అంటున్నాం మనం. సెక్షన్ 19 కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి ఉండే అధికారాలపైన స్పష్టతనిస్తూ సుప్రీంకోర్టు గురువారం అత్యంత కీలకమైన తీర్పునిచ్చింది. ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లకు స్పందించి నిందితులు కనుక ఒకవేళ హాజరవుతున్నట్లయితే అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదంటూ స్పష్టం చేసింది. సమన్లకు సమాధానం ఇవ్వడానికి ముందు మాత్రం అరెస్టు చేయలేరని కుండబద్దలు కొట్టింది. ఒకవేళ ఇలాంటి సందర్భాల్లో అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాలి. అర్థమైంది కదా. ఒకవేళ ఈడీ డైరెక్ట్గా అంటే కోర్టు సమన్లు ఇష్యూ చేస్తే, ఈడీ సమన్లు ఇష్యూ చేస్తే ఆ సమన్లకు కనుక ఆ నిందితులు రెస్పాండ్ అయ్యి మీ విచారణకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేయొద్దు. అరెస్ట్ ఎప్పుడు చేయాలా? కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలా. వాళ్ళు ఒకవేళ సమన్లు, మీరు ఇచ్చిన సమన్లకి రిప్లై ఇవ్వకపోతే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు, అది వేరే విషయం. సమన్లకు రెస్పాండ్ అయ్యి మీ విచారణకి హాజరైతే మీరు అరెస్ట్ చేయకూడదు, కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయొచ్చు అని. అంటే ఇదేం కవిత కేసులో ఇదేమి ఇదేమి ఎక్స్క్లూడ్ అనుకున్నారు, అట్లేం లేదు. ఆమెను అన్ని రకాల ఇది చేసి ఆమెను అరెస్ట్ చేసినారు. జస్టిస్ అభయ్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. నేరాన్ని గుర్తించిన అనంతరం నిందితుడిని పిఎంఎల్ఏ సెక్షన్ 19 కింద అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదని పేర్కొంది. ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన సమన్లకు హాజరై సమాధానం ఇచ్చిన తర్వాత కూడా నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలి అనుకుంటే అందుకు దరఖాస్తు చేసుకోవాలి. అంటే కోర్టుకు చెప్పాలి, కోర్టులో అప్లికేషన్ పెట్టుకోవాలి. కస్టడీ విచారణ అవసరమని కోర్టు నమ్మితేనే అనుమతిస్తుంది. నిందితులు సమన్లకు సమాధానం ఇవ్వడంలో విఫలమైనప్పుడు మాత్రమే అరెస్టు వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని వివరించింది. సమన్లకు నిందితులు సరైన సమాధానం ఇస్తే వారు కస్టడీలో ఉన్నట్లు చూడలేం అని పేర్కొన్నది. ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు నిందితులను అరెస్టు చేయని కేసుల్లో ఆ తర్వాత కూడా అరెస్టు చేయలేరని వ్యాఖ్యానించింది. అయితే వ్యక్తి నేరం చేసినట్లుగా లిఖితపూర్వకంగా ఆధారాలు ఉంటే అరెస్టు చేసేందుకు సెక్షన్ 19 కింద ఈడీకి అధికారం ఉంటుంది. అరెస్టు గల కారణాలను నిందితునికి ముందే తెలియజేయాలి. సో ఇది అసలు మీకున్న అధికారం ఏంది అని ఈడీకి చెప్తూ నిన్న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిందనమాట.